ఇంతకు ముందు ఇక్కడ ఫిషింగ్ హార్బర్ లో బోర్డులు కాలిపోయి ఏ ప్రభుత్వం ముందుకు రాలేదు. ఇక్కడికి వచ్చిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్. కొత్త వాళ్ళకి అవకాశం వలన మామైతే మాత్రం పక్కాగా జనసేన వస్తే మంచిది అనుకుంటున్నాం. ఈ రోజుల్లో మాత్రం అన్న మన జోబులను డబ్బులు తీసి ఇవ్వాలంటే మాత్రం చాలా కష్టం. బోర్డులు కాలిపోతే వెంటనే వచ్చేసి మనిషికి 50,000 ఇచ్చారు. ఆ ఎలప కూడా మన పని చేయకపోతే వేస్ట్ అన్న. వంశీకృష్ణకే గెలిచేస్తారు మొత్తం. జనసేన వస్తుంది అన్న పక్క. జనసేన అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థి వంశీకృష్ణ గారు అయితే జనాలు అందరూ ఆదరిస్తున్నారండి. వాజ్పేయి గారికి ఎందుకు ఓటు వేయకూడదు అంటే అతను 2 సారిగా ఎమ్మెల్యేగా గెలిచారండి. గెలిచిన సౌతికి పెద్ద ప్రయోజనాలు లేవు. ఈ వైఎస్ఆర్ మీద ఏ పార్టీని నిలబెట్టినా ఎవరు నిలబెట్టినా సరే గెలిచేస్తారండి. చల్లన్నవాడు కూడుతున్నవాడు వైఎస్ఆర్ కోటేయడండి. అడోడో కొడాలి నానిగాడు ఆడు తిడుతుంటే ఇటు పళ్ళు ఎక్కలేస్తున్నాడు. రోజా అటు గెంతుతుంటే ఇటు పళ్ళు ఎక్కలేస్తున్నాడు. శుద్ధ వేస్ట్ అండి. ఈ పట్టికాని పొరపాటును కూడా వైఎస్ఆర్ వచ్చేలాంటి ఆంధ్రాన్ని వదిలేసి పోవాలండి. ఈడగానే వస్తే మాత్రం నిజంగా చెప్తున్నాను, కొన్ని సంవత్సరాలకి మళ్ళీ మానాట యువతలో చనిపోతాం. వంశకృష్ణగా రావాలి. జగనన్న అందరికీ నవరత్నాలకు ఇంటికి కేజీ బంగారు ఇస్తాడు. ఇప్పుడు ఎక్కడైతే జనసేన వస్తుంది. గణేష్ కుమార్ దగ్గర గెలిపి ఉండాలి. పార్టీ మారాడు కనుక గణేష్ కుమార్ వెళ్ళిపోయింది. బాబు వంశకృష్ణ గారు ఇస్తాడు. బొబ్బర్ మెజారిటీగా వస్తాడు. పక్కా బొబ్బర్ మెజారిటీ. ఇంతకు ముందు ఇక్కడ ఫిషింగ్ హార్బర్ లో బోర్డులు కాలిపోయి ఏ ప్రభుత్వం ముందుకు రాలేదు. ఇక్కడికి వచ్చిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్. ఇంకా వేరే వెళ్ళాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మిగతా ప్రభుత్వం తర్వాత అందరూ వచ్చి వీళ్ళకంతా వాళ్ళకంతా ఇచ్చారు తప్పగానే అసలు జనసేన లేకపోతే మాత్రం ఇక్కడికి ఎవరు రారు. జెట్పీట్లు సార్ ఏముండదు. ఇక్కడ సమస్య చాలా ఎక్కువ ఉన్నాయి. వైజాగ్లో ఉన్నాయి. ఇక్కడంటే ఇక్కడ కాలువలు పొంగిపోవడము, నెక్స్ట్ ఈ పరిపాలన మాత్రం ఎవరు నచ్చదు. ఈ మందు విషయంలో వస్తే మాత్రము అక్కడ తాగేసి ఇక్కడికి వస్తే డ్రింకింగ్ కేసులు. ఇక్కడ 10,000, అక్కడ తాగిన 200, ఇక్కడ 10,000 కట్టాలి. ఇక్కడ డిఫరెన్స్ ఏం లేదు. ఆపేసి ఇప్పుడు ఏటలకి వెళ్ళి వస్తారు. అది ఏదో పని చేసుకుని అలాగ బ్యాన్ షాప్కి వెళ్ళి తాగేసి ఇలా వస్తారు బండి మీద. అక్కడ కేసు రాసేస్తారు. 10,000 వేస్ట్. ఆడు దొరికింది నెల రోజులు కష్టపడతాడు. 10,000, 12,000 వస్తాయి. ఇక్కడ 10,000 ఎక్కడ పోతే ఆ ఇంటికి 2,000 తినక 7 సాధిస్తారు. మీరు పథకాలు అనేసి సంవత్సరానికి 10,000 వేస్తారు. ఈ 10,000 నెల 10 రోజులకి నెల 15 రోజులకి వస్తాయి. ఇంకెక్కువ రావు. ఇక్కడ పరిస్థితి మాది ఇలా ఉంది. ఈ మధ్య ఆధారపడడం అంటే రిలేషన్ అంటే ఈ టయానికి మనం ఇంత కష్టపడుకుంటున్నాము. ఒక 500 కష్టపడుతున్నారు అనుకో, ఆడు 200 ఖర్చు పెట్టుకుని 300 ఇస్తే సరిపోతుంది కదా అనేసి అనుకుని తిరిగేస్తున్నారు తప్ప కానీ వేరే వాళ్ళకి ఎలా ఉంటుంది అనేసి ఎవరు ఆలోచించడానికి ఎక్కడ ఇటు లేదు. ప్రతిసారి ఇలాగే జరుగుతుంది. కానీ ప్రభుత్వం వచ్చేసి మాకేం వద్దు అంటే మేము తినేదానికి దాంట్లోనే రేట్లు తగ్గిస్తే హ్యాపీ బతికవచ్చు. ఎంతమంది టీడీపీలో మాత్రం పథకాలు ఏమి లేకపోయినా సరే మాత్రం ఇక్కడ ప్రతిదానికి వస్తువుల మీద రేట్లు తగ్గివి. సింపుల్గా బతికేసేవాళ్ళం. అక్కడ నెల రోజులకి 5,000 దొరికినా సరే ఇక్కడ రేట్లు బట్టి 1000 రూపాయలు కొట్టుకుని నెల రోజులు బతికవచ్చు. ఇప్పుడు అలాంటిది ఈ రేట్లు బట్టి పక్కన ఈ రేట్లు బట్టి 10,000 తెచ్చినా సరే ఆ నెల రోజులు సరిపోవట్లేదు. ఇబ్బంది ఇలాగ అయిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వాసుపల్లి గణేష్ గారికి ఇక్కడ ఉన్న ఫిషర్ కమ్యూనిటీ మళ్ళీ సపోర్ట్ చేసే పరిస్థితి ఉంటుందా, లేకపోతే ఈసారి ప్రభుత్వం మారాలని కోరుకుంటున్నారంటే మీరేం చెప్తారు? ఎమ్మెల్యే కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి మారాలని మీరు కోరుకుంటున్నారా, లేదంటే ఏం చెప్తారు? మేమైతే మాత్రం పక్కగా ప్రభుత్వం మారాలని కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే అంటే ఇప్పుడు ఆ ప్రభుత్వానికి ఎమ్మెల్యే పనిచేస్తాడు, మేము వాళ్ళ పక్క ఎన్నుకుంటాం. ఇక్కడ ఎవరికి ఎక్కువ అవకాశం ఉందంట? పబ్లిక్ ఆల్రెడీ 10 ఏళ్ళుగా ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని చూసి విసిగిపోయారా, లేకపోతే కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం? కొత్త వాళ్ళకి అవకాశం వలన ఇప్పుడు నువ్వు ఎప్పుడు పని చేస్తావు, నువ్వు పని చేస్తావు, ఇంకొని రప్పిస్తావు. నీకే పని చేశారు అనుకో వాళ్ళు చూసుకుంటాం. లేదనుకుంటే ఇప్పటిలాగా మనం పాత ఎవరో ఎలా చేశారో ఇంకా ఆలోచి వాళ్ళ మనకి ఎందుకు వచ్చింది ఇంక కొత్త వాళ్ళు అనేసి మేము కూడా కామవైపు మా పని మేము చూసుకుంటాం. కోరుకుంటున్నాం సింపుల్గా. జాలర్పేట కాదు, ఇక్కడ రెల్లి వీధి, కోడి పందాల వీధి, మొత్తం సంగళరాపేట, బోల్డ్ ఏరియాలు ఉన్నాయి. మామైతే మాత్రం పక్కాగా జనసేన వస్తే మంచిది అనుకుంటున్నాం. ఈ రోజుల్లో మాత్రం అన్న మన జోబులను డబ్బులు తీసి ఇవ్వాలంటే మాత్రం చాలా కష్టం. పక్కోడు వెళ్ళిపోతుంటే మాత్రం మనం 10 రూపాయలు కూడా పెట్టాలనిపిస్తుంది. ఎందుకు 10 రూపాయలకి ఇచ్చేస్తే రేపు మనం కూడా బతకొచ్చు అనుకుని ఆలోచిస్తున్నారు. అలాంటిది అతను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి చేస్తున్నాడంటే మాత్రం మన కోసం చేస్తున్నాడు. ఏసురువులు ఉంటారు అవి ఎందుకంటే మనకి బతుకు అనేసి మంచి లైఫ్ అనుకుంటారు. అలాంటిది కౌలు రైతుకి 30 కోట్లు ఎంత ఇవ్వడం. ఎక్కడ కూడా బోర్డులు కాలిపోతే
వెంటనే వచ్చేసి మనిషికి 50,000 ఇచ్చారు. సపోజ్ వాళ్ళ పనులకి ఏదో పని చేస్తుందనేసి అతను వచ్చి ఎంత వస్తుంది హెల్ప్ చేశాడు. ఆ హెల్ప్ కూడా మనం పని చేయకపోతే వేస్ట్ అన్న. నేనైతే మాత్రం పక్కా చెప్తున్నాను, జనసేన అయితే మాత్రం వైద్యులు రావాలి. ఓన్ డబ్బుతో ప్రజలకి సాయం చేస్తున్నాడు కాబట్టి అతను రావాలి. అతను రావాలి. జనసేన కష్టపడి రూపాయి భూమి జల్లుతున్నాడు ప్రజలకి అంతే. మరి దాన్ని బట్టి మళ్ళీ చెప్పలేము. ఆ అవకాశం ఉన్నది ఈ సంవత్సరం మటుకి అతను రావాలా. అతను కూడా వస్తే ఎక్కడ ఉన్నదంతా బయటకు వస్తుంది. అతను బాగానే చూస్తాడు. వంశీకృష్ణ గారు గెలుస్తారా ఈసారి? జనసేనకే వేస్తారు పక్క. వంశీకృష్ణకే గెలిచేస్తారు మొత్తం. జనసేన వస్తుంది అన్న పక్క. జనసేన టీడీపీ. ఈ ఫిషింగ్ హార్బర్లో చూసుకుంటే మాత్రం కష్టపడుకున్నాడు కాస్త కోస్త తాగేసి ఇంటికి వెళ్ళి ప్రశాంతం పడుకుందామని చూస్తున్నారు. ఈ రోజుల్లో ఏంటంటే ఆ రోజు 2014లోనే టీడీపీ వచ్చినప్పుడు కోట 130 రూపాయలు, బీరం నుంచి 140, 150. అలాంటిది ఇప్పుడు జగన్ మందు ఎన్ని బ్రాండ్లు దించారంటే మినిమం 250. ఎక్కడ రాగలం 300 కోటరు, అక్కడే 250. కొన్ని అక్కడ 250 తాగుతున్నారంటే ఇక్కడ గేట్ దగ్గర రాబడినట్టు కేసులు, డ్రింకింగ్ కేసులు. అక్కడ 10,000 బొక్క. తాగడం మానేద్దామంటే నువ్వు ఆపడం మానే, ఎవడని తాగడం మానేస్తాడు. నువ్వు అలా ఎంత ఓట్లాడినా సరే మాత్రం అన్నా మన మైండ్లో పెట్టుకున్నాం అనుకో, మనం ఒకసారి మన మైండ్లో ఆలోచన ఉన్నా సరే, గణేష్ వచ్చినా సరే, శివుడు వచ్చినా సరే మాత్రం ఇక్కడ విష్ణుమూర్తిని కొట్టలేము. అంతే కదనా? అక్కడ సిద్ధం అన్నారు, సిద్ధానికి మరో సిద్ధం మేము ఇస్తాము. ఏటన్నా? ఓకేనా? ఇక్కడ విజయ్ కుమార్ కాదు సార్, ఈ వైఎస్ఆర్ మీద ఏ పార్టీని నిలబెట్టినా ఎవరు నిలబెట్టినా సరే గెలిచేస్తారండి. ఎందువల్ల అంటే ఈ బాగా పరిపాలన ఏం బాగోలేదు కదండి. అప్పులు 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 పడుకున్న వాళ్ళు డబ్బులు ఎత్తున్నాడు, కష్టపడ్డా ఫలితం లేదు. దోచుకుంటున్నాడు సాయంత్రానికి. అదే 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 సార్. ఎలా ఉందంటే పరిపాలన పరంగా ఏమన్నా మార్పులు చేర్పులు చేయాలా? నవరత్నాలు ఇస్తున్నాడు, మీకు మంచి జరిగితేనే ఒకటేమని ఆడొలకన్నారు నవరత్నాలు. ఏమో నవరత్నాలు అండి, వేస్ట్ అనవసరం అండి. పింఛన్ బాగానే ఉన్నది, అమ్మఒడి బాగానే ఉంటుందండి. కానీ పింఛన్ ఎవరికి ఇవ్వాలా? 18 అలాంటి వాళ్ళకి ఇవ్వాలండి. ఉన్న వాళ్ళకి పింఛన్ ఇచ్చి, దున్నపోతలో ఉండి కష్టపడ్డ వాడికి పింఛన్ ఇచ్చి, ఇంకేటండి అప్పులు అప్పులు అప్పులు. ఎన్ని అప్పులు ఉన్నాయి సార్? ఎంత మన దగ్గర మన జేబులో డబ్బులు ఉన్నాయనుకో, మన సొంత అప్పులు ఉన్నాయనుకో, మనం ఖర్చు పెట్టినా పర్వాలేదు. అప్పులు చేసి ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడు వరకు ఉన్నకాడికి అంతా సరిపెట్టేసాడండి. ఇప్పుడు వస్తాడు, ఎక్కడ సరిపెడతాడు? ఎక్కడ సరిపెడతారు చెప్పండి సార్? సరిపెట్టాలంటే మరి తప్పదు, భారం బాగా పెరిగిపోతుందండి. వాళ్ళ పరిస్థితి అంటే కొన్ని కంపెనీలు అవి రాబెట్టుకొని వచ్చిన తర్వాత పెద్దల గారికి ఉద్యోగాలు ఇప్పించుకొని ఇవన్నీ తేవాలండి. పంట పండించుకొని మనం తినాలి, కానీ అప్పు చేసి మనం ఏనాలు తింటామండి. నేను ఇప్పుడు చెప్పాను కదా సార్, అక్కడెక్కడ లేదండి, మొత్తం మారిపోయిందండి. వైజాగ్ టౌన్ పల్లె విలేజ్ కాదండి. ప్రతి ఒక్కడికి సబ్జెక్ట్ తెలిసినవాడు అండి. చెల్లున్నవాడు కూడుతున్నవాడు వైఎస్ఆర్ కోటేయడండి. అనుభవం లేనాడు కుర్రాడు. జగన్ ఏం చేస్తాడు? ఏమి చేయలేడు. ఇప్పుడు వచ్చి ఎప్పుడన్నా సరే అసెంబ్లీలోని బూతులు తిట్టుకోవడం కానీ, ఒకరి మీద ఒకరు ఇచ్చేసుకోవడం కానీ ఏదైనా ఉన్నది ఏంటండి? మూర్ఖులు. అడోడో కొడాలి నానిగాడు, ఆడు తిడుతుంటే వీడు పళ్ళు ఎక్కలెత్తున్నాడు. రోజా అది గెంతుతుంటే వీడు పళ్ళు ఎక్కలెత్తున్నాడు. ఇంకేంటండి పరిపాలన ఎలా ఉంటుంది బాబు? శుద్ధ వేస్ట్ అండి. ఈ పట్టికాని పొరపాటును కూడా వైఎస్ఆర్ వచ్చేలాంటి ఆంధ్రాని పోలీసు పోవాలండి. పోవాలా? తప్పదు. 175 వస్తే ఆడిది కూడా వస్తుందో రాదో చెప్పలేమండి. జగన్ కూడా వస్తుందో రాదో చెప్పలేము. అది కూడా కష్టమే, కష్టమేనండి. ప్రజల్లో మార్పు అండి, మార్పు.
సొయానా బాబాయిని చంపేసి మారాలండి, పక్క మారాలండి. మారకపోతే ఇప్పుడు 30 సంవత్సరాలు వెనకపోయిందండి. ఈ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు వచ్చేలా ఉంటే రాజధాని అవును ఏది మన ఇల్లు ఏదండి, మన ఇల్లు ఎక్కడ ఉన్నది చెప్పండి. అసలు చాలా అప్పులుగులో ఉన్నదండి. బాగానా దారుణం అన్న. జగన్ మాత్రం వచ్చిన తర్వాత యువతరం మెయిన్ చాలా చెడిపోతున్నారు. ఎందుకంటే యువతరం చాలా మంది కూడా సాయంత్రం కూలికెళ్ళేవాళ్ళు ఈ మద్యపానం నిషేధం అన్నాడు. నిషేధం అన్నాడు 500 కూలి తెచ్చినోడు 150 రూపాయలకి వెళ్ళేసరికి మందు తెస్తున్నాడు. ఆ 150 వెళ్ళేసరికి కూడా 300 150 ఇంకో 150 అవుతుంది. 500 కూలి ఇంటికి వెళ్ళట్లేదు. మరి దారుణమైన పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితి కూడా రాకూడదు. ఎందుకంటే మధ్యతరం కుటుంబం చాలా మంది ఇదే అయిపోతున్నారు. చాలా మంది ఇప్పుడు నా కూలి ఉంది, ఇక్కడ 4 రూపాయలు కూలి అయిపోయింది. మళ్ళీ నేను తాగడం మానలేదు, తాగుతూనే ఉన్నా. మళ్ళీ వెళ్ళి అడిగితే బ్రాండ్లు లేవు, మళ్ళీ 250 కొనుక్కోవాలి. నేను మధ్య నిశ్చితం ఉన్నాడు కదా, ఎందుకు మార్చట్లేదు? ఆపితే బాగుండు కదా. చాలా మంది కూడా ఆపితే ఏం లేదు, కొంతమంది గంజా నేర్చుకుంటే కొంతమంది అవుతారు, మధ్యకి ఇది అయిపోతారు. మొత్తం మందిలో అవుతారు. ఇప్పుడు మానాడు కూలీలు లేట్ అవుతారు, చాలా మటుకు ఇది అయిపోతారు. ఏకంగా ఈడగానే వస్తే మాత్రం నిజంగా చెప్తున్నాను, కొన్ని సంవత్సరాలకి మళ్ళీ మానాడు యువతలో చనిపోతారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ సౌత్ నియోజకవర్గంలో ఈసారి ఎవరు గెలవబోతున్నారంటే ఏం చెప్తారు? నేను ఈసారి మాత్రం మారాలనుకుంటాను. బొత్స అలా ఆవిడ వచ్చింది, అది కూడా ఎంపీ సీట్ కూడా వేస్ట్. ఆవిడకి ఏంటి తెలుసు? ఆవిడకి విజయనగరం జిల్లా తప్ప, మాది విజయనగరం డిస్ట్రిక్ట్ మాది. ఆవిడకి ఏం తెలుసు? ఆ ముఖం తెలుసు ఆవిడకి. ఎంపీ ఇద్దరికి కూడా తెలియదు. మారాలి, పరిపాలన మారాలి. మారితే తెలుస్తుంది. మందు విషయం కాదు, కొంతమంది యువతరం మెయిన్. ఇప్పుడు నానాటి యువకులు ఉన్నారు, బోల్డ్ మంది ఇది అయిపోతారు. ఏకంగా మధ్యమైన సమస్య కాదు. సౌత్లో ఎవరు గెలవబోతున్నారు? వంశీకృష్ణ గారు గెలవబోతున్నారా? వాసుపల్లి గణేష్ గారు గెలవబోతున్నారా? మీ ఓటీలు కూడా ఉన్నాయి గట్ట చెప్తున్నాం. ఎందుకంటే అది నేనే పక్క జనసేన, మనం పక్క జనసేన ఫస్ట్ నుంచి అంతే. నేను అంటే పార్టీ పరంగానే కాదు, నా ఫ్యాన్స్ గానే కాదు, పక్క జనసేన. ఆయన మంచితనంలో ఉన్నాయి కాబట్టి మనలాగా ఆలోచిస్తారు కాబట్టి మైండ్ సెట్ ఆయన. ఇప్పుడు ఆడికి కోట్ల డబ్బు ఉంది, అడిగి ఏదో రావాల్సిన అవసరం లేదు. ఒక సినిమా తీసుకుని చాలు. అడిగి ఒక సినిమా తీసుకుంటే కొన్ని 1000 కోట్లు వస్తాయి. మళ్ళీ రోడ్డు మీద రావాల్సిన అవసరం ఏంటి? అడిగి డబ్బుని ఆశ లేదు, అడిగి డబ్బుని ఆశ ఉంది. ఏమన్నా మంచి చేయాలి, ఏదో కొద్ది మారాలి. ఇక్కడైతే నియోజకవర్గం అయితే నేను అనుకున్నాను వంశీకృష్ణ గారు రావాలి. మారాలి, పరిపాలన మారాలన్నా, ఇంకేట్లేదు. దేని గురించి అని కాదు, ఏదైనా మారాలి. మారితేనే ప్రభుత్వం మారుతుంది. ఏమైనా ఒకటైనా సరే యువతరం 5 సంవత్సరాలు అవుతుంది, ఏం తీసారు నోటిఫికేషన్ ఇచ్చారేటి? లాస్ట్ టైం 5 సంవత్సరాలు మా అన్నయ్య 10 సార్లు జాబ్కి వెళ్ళాడు. అప్పుడు నోటిఫికేషన్ బోల్డ్ అయ్యాయి. పోలా ఆడికి అదృష్టం పోలేదు, రాలేదు. ఈడ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ లేదు అక్కడ. బోల్డ్ మందికి ఏదో రైల్వే ఎంప్లాయ్ ఆవిడ పైన తీశారు తప్పగానే కింద రాలేదు కదా. ఏం చేస్తారు? కాయగూరలు అమ్ముతారు. శ్రీకాంత్ వాళ్ళ మామనే. బాబు వంశీకృష్ణ గెలుస్తాడు, బంపర్ మెజారిటీగా వస్తాడు. ఎందుకని గెలుస్తాడు? అతను మంచితనమే ఓగుయా. గణేష్ గారు మంచోళ్ళు కాదా? గణేష్ గారు మంచోళ్ళు కానీ వంశీకృష్ణ నమ్మతే. ఎలా ఉంది? తిరుగుతున్నారు కదా, బాగుంది. దండేసాను, ఎందుకు వేసాను. నా కులవాభిమాన్ని చూపెట్టాను. కులాభిమానమా? ఓకే. ఏంటి ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి? మీ ప్రాంతంలో ఉన్న సమస్యలు ఏంటి? ఏం సమస్యలు లేవు. డబ్బు ఇవ్వకూడదు, డబ్బు తీసుకోకుండా గెలిపించాను ఆ మనిషిని. అది నా మెజారిటీ, అది నా కోరిక. డబ్బు ఇవ్వకుండా గెలిపించాలా? తీసుకోకూడదు జనాలు. అది నాకు వద్దు. ఎవరు గెలవబోతున్నారు? వంశీకృష్ణ గెలుస్తాడు పక్కా, బంపర్ మెజారిటీ. ఇబ్బంది అంటే మా మత్స్యకారుడు ప్రతిదీ ఇబ్బంది. అంటే ఈ గవర్నమెంట్ లో ప్రత్యేకంగా మీకు ఉన్న ఈ గవర్నమెంట్ లోనైతే మంచి అనేది ఏం లేదు, ఇబ్బంది. ఎందుకు జరగలేదు అంటారు? జరగలేదు. గవర్నమెంట్ వచ్చేస్తే ఇబ్బంది లేదు, అన్ని రేట్లు పెరిగిపోయి. పేదల ప్రభుత్వం ఎలాగైందండి? పేదల ప్రభుత్వం అవ్వలేదు కదా. పేదలు జట్టీలా, ఆ జట్టి ఎక్కడ అవుతుంది, అది ఎప్పుడు అవుతుంది అనేది తెలియదు. ఏం అవ్వలేదు, అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరగలేదు. ఈ ప్రభుత్వం వచ్చి ఏం అవ్వలేదు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో అయింది. ఏం జరిగిందంటే ఉద్యోగ తుఫానుకి ఇదంతా తోసుకెళ్ళిపోతే ఇదంతా మామూలు కీరు చేశారు. 48 గంటల్లో కరెంటు తెచ్చారు. జట్టీలోన ఏం దానికే బోట్లకు మజూరు గిజూరు అన్ని మొత్తం ఏం దానికే చూసుకున్నారు.
ప్రతిది అప్పుడు పేదోడు 5 రూపాయలు పెడితే భోజనం వచ్చేది, అన్న క్యాంటీన్ 5 రూపాయలు పెడితే టిఫిన్ వచ్చేది, 15 రూపాయలంతా పూట గడిచిపోయేది. ఇప్పుడు 1500 1600 పెడితే బియ్యం మూటలేదు. కాయగూరల రేటు పెరిగిపోయింది, నూనె పెరిగిపోయింది, పప్పు పెరిగిపోయింది. ఏ రకంగా పేదోడు అన్నాడు బతుకుతామో తెలియట్లేదు. ఇప్పుడు బోట్లు కట్టేస్తారు ఇప్పుడు 15వ తారీఖు. నవరత్న అవన్నీ మాటలే కానండి, నవరత్నాలు వస్తాయా? అదే ఇప్పుడే మాటల వరకే కానీ అవన్నీ జగనన్న అందరికీ నవరత్నాలు ఇంటికి కేజీ బంగారం ఇస్తాడు. ఇప్పుడు జగనన్న ఇప్పుడు ఇంటికి కేజీ బంగారం ఇస్తాడు, అదే చాలు, సరిపోద్ది. ఇక్కడైతే జనసేన వస్తుంది పక్క, వస్తుంది. టీడీపీ జనసేన ఒకటే అయింది కనుక జనసేన గెలుస్తుంది అంటే. గణేష్ కుమార్ దగ్గర గెలిపి ఉండాలా, పార్టీ మారాడు కనుక గణేష్ కుమార్ వెళ్ళిపోయింది. 2 సార్లు గెలిచాడు ఏకం. వైసీపీ దూసుకెళ్ళిపోతాడు కూడా గణేష్ కుమార్ టీడీపీ గెలిచాడు. మరి అదే అలా ఉన్నట్టుంది. ఇప్పుడు పక్క గణేష్ కుమారే గెలిచేవాడు. ఇప్పుడు అంతే, పార్టీ మారాడు కనుక జనసేన కనపరం. వైజాగ్ 1లో జనసేనకి కేజీ పెరగడం, టీడీపీ వాళ్ళు పెరిగింది. సీట్లు అమ్ముకున్నారు, అవన్నీ నేను పోనీ మాట్లాడతారండి. ప్యాకేజీ కొన్ని అంటారు, ఎడదీయడానికి ఎన్నో కొన్ని పెడతారు. ప్యాకేజీ తీసుకున్నాడంతే అది నమ్మేస్తారా ప్రజల? పవన్ కళ్యాణ్ గారిని నమ్మబట్టే కదా ఇప్పుడు జనం అలాగా ఉన్నారు. నమ్మకం ప్రతి జనాలకి కుదిరింది. ఏ పవన్ కళ్యాణ్ తప్పు చేయలేదు కదా, నమ్మొచ్చు అంత అన్నాక ఆయన దిగాడు, గెలలేదు. అలాగే పార్టీలన్నీ తర్వాత అండి అలాగే అంటారు, నమ్మకండి చెయ్యకండి అని. అవన్నీ మామూలే. ఇవతల ఈడి తిడతాడు, అవతల ఆడి తిడతాడు. పవన్ కళ్యాణ్ ఆవిడకే మోసం చేయలేదు కదా. ఇప్పుడే పవన్ కళ్యాణ్ వాళ్ళకి మోసం చేశాడు, డబ్బు పట్టుకెళ్ళిపోండి అన్నాక అది చేయలేదు కదా, ఏం లేదు. ఆయన గెలలేదు. ఇప్పుడు సొంత డబ్బు ఇప్పుడు ఖర్చు పెడుతుండే. మొత్తానికి గణేష్ గారు ఈసారి కష్టమే అంటారు. ఇది చెప్పడానికి అవదండి. ఇప్పుడే అప్పుడున్న పాపులేట్కి ఇప్పటికీ తేడా ఉంటుంది. ఏ నవరత్నాలు అవులకి ఇస్తున్నాడు, మరి మాకది లేదండి. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు సుధాకర్ రెడ్డి అండి. ఏం చేస్తుంటారు? నేను ఆటో డ్రైవింగ్ అండి. ఆటో డ్రైవర్. ఎలా ఉందన్న విశాఖ సౌత్లో పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ 2 సార్లు ఆల్రెడీ వాసుపల్లి గణేష్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఆయన పార్టీ మారారు. తర్వాత ఇప్పుడు ఇక్కడ జనసేనకి సీట్ అయితే ఇవ్వడం జరిగింది కదా. ఎలా నడుస్తుంది ప్రచారం, ఎలా నడుస్తుంది? ఇక్కడ అభ్యర్థిని ప్రజలు ఆశీర్వదించే పరిస్థితి ఉండదంటే మీరు? జనసేన అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థి వంశీకృష్ణ గారు అయితే జనాలు అందరూ ఆదరిస్తున్నారండి. ఎందుకంటే అతను 2 సార్లు ఓడిపోయిన వ్యక్తి, తూర్పులో ఓడిపోయారు. అతనికి ఇక్కడ సీట్ ఇచ్చారు. అందులో ఉమ్మడి అభ్యర్థి కాబట్టి జనం అందరూ అతన్ని ఆదరిస్తున్నారు. ప్లస్ అన్ని పార్టీలు కలిపి అతనికి సహకరిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి వంశీకృష్ణ గారికి ఎందుకు ఓటేయాలి, వాసుపల్లి గణేష్ గారికి ఎందుకు వేయకూడదు అంటే మీరేం చెప్తారు? వాసుపల్లి గారికి ఎందుకు ఓటేయకూడదు అంటే అతను 2 సారిగా ఎమ్మెల్యేగా గెలిచారండి. గెలిచిన సౌత్కి పెద్ద ప్రయోజనాలు లేవు. ఏదో వీక్లీ ఒక ప్రజా దర్బార్ ఎడతా తప్పితే కానీ పెద్దగా లేదు. వంశీకృష్ణ గారు 2 సార్లు ఓడిపోయారు. ఇప్పుడు అతనికి ఒక అవకాశం ఇస్తే అతను ప్రతి వ్యక్తికి అవకాశం ఇవ్వాలి కదా. అతను చేసి చూపిస్తారన్నమాట. సౌత్లో అభివృద్ధి అంటే ఎలా ఉంటుంది ఏంటనేది చేసి చూపిస్తారన్నమాట. అతను వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి, అందరినీ కలుపుకొని ముందుకు సాగుతారన్నమాట, వెళ్తుంటారు. వాసుపల్లి గారు ఏంటంటే అందరితో సహకరించరు, కొంతమందిని సహకరించరు, కొంతమంది అంటే అతనికి అనుకున్న వాళ్ళకి సహకరిస్తారు. వంశీ గారు అలా కాదు, అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తారన్నమాట. ప్రజా దర్బార్లు అంటే అప్పుడు అక్కడ సమస్య సాల్వ్ అయితే అది సాల్వ్ చేసేవారు తప్పితే కానీ కొద్ది పెద్ద సమస్య అనుకోండి తర్వాత చేద్దాం, మాట్లాడదాం అని చెప్తారు. ఈ మధ్యకాలంలో పింఛన్ల అంశం అయితే బాగా తెర మీదకి రావడం, కావాలనే టీడీపీ జనసేన వాళ్ళు వృద్ధులకి పెన్షన్లు ఇవ్వకుండా నిలుపుదల చేశారు, కావాలని ఇబ్బందులు పెడుతున్నారు అన్నట్టుగా కూడా వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఇందులో నిజమేంటి అబద్ధం ఏంటంటే మీరేంటి? ఇదంతా అబద్ధం అండి. ఎందుకంటే ఈసీగా రేట్ చెప్పారంటే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థే కాదండి, మున్సిపల్ ఉద్యోగులు ఉన్నారు, తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నారు, సచివాలయం ఎంప్లాయ్ ఉన్నారు, చాలామంది ఎంప్లాయీలు ఎక్కువ ఉన్నారు. అందరు ఎంప్లాయీలతో సమకూర్చుకొని ముందుకు యంత్రాంగం ముందుకిచ్చి ప్రతి ఇంటికి పెన్షన్ ఇవ్వగలదు. కానీ అలా ఇవ్వకుండా ఏంటంటే కొంచెం రాజకీయం చేశారు. ఇప్పుడు వాటర్లు అని చాలామంది నాయకులు కూడా చీరలు ఇచ్చి ఏదో మిక్సీ గ్రైండర్లు ఇచ్చి ఒక ఎరగా వాడుకుంటున్నారు కదా. వాటర్లకి చీరలు పంపిణీ చేయడం, ఈ మిక్సీలు ఇవ్వడం ఎలా చూడొచ్చు అంటారు? అంటే అవన్నీ ఇస్తే ఓట్లు వేస్తారని భావిస్తున్నారా అధికార పార్టీ వాళ్ళు?
లేదండి, ప్రజలకు ఏంటి కావాలంటే విద్య, వైద్యం, ఉద్యోగం, అభివృద్ధి. ఈ 4 ఉన్నదనుకోండి, ఏ నాయకుడైనా ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుస్తాడు. ఈ 4 ఎప్పుడైతే ప్రజలకు అందలేదో ప్రతి ఒక్కరూ వ్యతిరేకంగా ఉంటారు. ఇప్పుడు మనం ఎన్ని పథకాలు తీసుకున్నామో ఎంతమందికి ఇచ్చారనేది కాదండి. ఫ్యూచర్ ఏంటి? విద్య, ఉద్యోగం, అభివృద్ధి. అభివృద్ధి లేకపోతే శూన్యం. ఉద్యోగం కలపాలని లేకపోతే రాష్ట్ర అభివృద్ధి జరగదు. ఫ్యాక్టరీలు గేటరీలు లేవు, మరి ఆ రాష్ట్రం ఎలా ముందుకు పోతుంది, ఎలాగెళ్తుంది? ఇప్పుడు ఎవరికి కావాల్సిన వ్యక్తిని వారు చూసుకుంటారు, కానీ నిజమైన నాయకుడిని ఎన్నుకునే వాళ్ళు జనాలే. ఇప్పుడు నాయకుడు మెయిన్ కాదండి, జనం మెయిన్ అండి. జనం ఓట్లు వేస్తే కదండి అతను ఎమ్మెల్యే అవుతారు, లేకపోతే ఎమ్మెల్యే అవ్వలేరు కదండి. అలాంటప్పుడు జనం మెయిన్. నాయకులు మారుతుంటారు కానీ ఎప్పుడు జనం మారరు. జనం ఎప్పుడు మారుతారు, ఎప్పుడు తిరగబాటు చేస్తారు? మనకి అభివృద్ధి లేకపోయినా ఏదైనా ఇబ్బందికరంగా ఉన్నా ఒక ఎమ్మెల్యేని కానీ ఒక వార్డు కార్డు కానీ నిలదీసి అడుగుతారు. అలాంటి జనం ఏంటంటే ఒక మంచి వ్యక్తిని ఎన్నుకుంటారు. ఇప్పుడు ఆ సమయం ఆసనం దగ్గర పడుతుంది కాబట్టి. వైజాగ్ సౌత్ అంటే వంశీకృష్ణ గారు కంపల్సరీ గెలుస్తారండి. ఓకే. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు రాజశేఖర్. ఏం చేస్తుంటారు? మెకానిక్, బైక్ మెకానిక్. అంటే ప్రధానంగా ఇక్కడ 2 సార్లు టీడీపీ నుంచి గెలిచిన వాసుపల్లి గణేష్ గారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. మళ్ళీ 3వసారి ఇక్కడ ఉన్న స్థానికులు కానివ్వండి, ఓటర్లు కానివ్వండి అవకాశం ఇద్దాం అనుకుంటున్నారా, లేక 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 వేరే అంశానికి ఏమన్నా మొగ్గు చూపే పరిస్థితి ఉందా? గణేష్ గారు ఉన్నప్పుడు ఏమైనా అభివృద్ధి జరిగిందంటే ఏం చెప్తారు? ఇప్పుడు వచ్చిన ఆయన వాసుపల్లి గణేష్ గారికి ఇప్పుడు ఫస్ట్ నుంచి తెలుగుదేశం నుంచి మరి మారిపోయారు. ఇప్పుడు వైఎస్ఆర్ నుంచి వచ్చారు. మనం ఇంకో దేశం మారిపోవచ్చు, మారుకుపోవచ్చు. ఆయన ఎలా ఉంటో తెలియదు. అది ఇప్పుడు ప్రజలకు వస్తారు, మీకు ప్రజల సమస్య ఎలా ఉంది, ఏంటి పరిష్కారం ఏంటి చెప్పండి అమ్మా. అది ఇంటింటికి వెళ్తారు కానీ ఈదులోకి ఎలా ఉంది ఒకసారి చూసారా? అది సమస్య కూడా అడగడు ఆయన, అడగరు. మనం వెళ్ళామా, నమస్తే సార్ ఇలా పరిస్థితి ఇలా ఉంది సార్ అంతే. ఏటైందమ్మా అంటున్నారు. ఇది కాలువలో వాటర్ వచ్చేస్తుంది సార్ అంతే. కంప్లీట్ ఇచ్చాం 3 సార్లు 4 సార్లు ఇచ్చాం. అదే జిఎంసీ వాళ్ళు కూడా మేము ఫోన్ చేస్తాం, పలానా ఆయన కూడా వస్తారు అని చూశారు. 2 సార్లు 3 సార్లు చూశారు. ఇలా కాదని మన డైరెక్ట్గా ఎంపీ వరకు వెళ్ళాం. ఆయన వచ్చారు. ఆయన వచ్చి ఇలాగ చూశారు. సరే అయితే మేము 2 రోజులు వస్తున్నామండి, చూసి మీకు వాసుపల్లి గణేష్ ఆయన పట్టించుకోకపోతే మేము చూస్తాము అన్నారు. అలాగే మన కార్పొరేట్ ఎలక్షన్ చిన్న జానకిరామ్ గారు చెప్పాం. అలాగా ఆయన కూడా ఇలా చూశారు. చూస్తే ఇలా ఉందని మళ్ళీ కాలువ గురించి వచ్చి చూసి చెప్పారు. ఇలాగే చెప్పాం. ఇబ్బందులు అదే కాలువ గురించి అండి. ఈ వాటర్ ఇలా వచ్చేస్తుంది తిన్నంగా, ప్రజలందరూ బళ్ళు ఎక్కువ రావడం అది బాధే. డ్రైనేజ్ అసలు క్లీన్ చేయట్లేదు, ఎక్కడ పడితే అక్కడ ఉండిపోతుంది, పొంగిపోవడం అది లేదు. ఎప్పుడో సమస్యలు తీరుతామంటే ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ ఉంటున్నాయి, వస్తారు దండం పెట్టుకొని వెళ్ళిపోతారు అంతే. మన ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ ఇదే కాలువ పొంగిపోతుంది మెయిన్. కాలువకి వచ్చేస్తుంది, ఆయన పట్టించుకోవట్లేదు. ఏమంటే ఇలా వస్తున్నారు, కాలువ పొంగిపోతుంది అయ్యా ఏం చేస్తున్నాయంటే మాకు సమస్య లేదండి అంటున్నారు. కార్పొరేటర్ మన చిన్న జానకిరాము, జగన్ పార్టీ ఆయనే కార్పొరేటర్. ఇప్పుడు మీ సమస్యల పరిష్కారం అవ్వాలంటే ప్రస్తుతం మీ ముందున్న సవాల్ ఏంటి? ఆయన వస్తే మాకు సమస్యలు తీరుతాయని కోరుకుంటున్నాం. ఎన్నోసార్లు వెళ్ళాం వాసుపల్లి గణేష్ కుమార్కి. ఆయన రావాలనుకో అందరూ అంటున్నారు. చంద్రబాబు నాయుడు కానీ జనసేన కానీ ఆయన వస్తే మాకు పార్టీ గెలుస్తుందని కోరుకుంటున్నాను. అందరూ ఒకే సమస్యలో ఉన్నారు. అందరూ ఇదే ఇబ్బంది. కాలువలు పొంగిపోతున్నాయి, నా కాలువలు ఇంట్లోకి వచ్చేస్తున్నాయి పాకల్లోకి. ఎప్పుడైతే ఏ వర్షం వచ్చినా ఎక్కడ సరే క్లీన్ చేయట్లేదు. కాలువలన్నీ వాటర్ అంతా ఇంట్లోకి వచ్చేస్తుంది. వాటర్ మొత్తం ఇంట్లోకి వచ్చి అప్పుడైతే తుఫాన్కి అయితే కాలువ మొత్తం ఇంట్లోకి వచ్చేసి మా సామాన్లు తెలిపాయి.
ఎవరు రావాలని కోరుకుంటున్నారు ఇక్కడ? మాకు జనసేన చాలు, జనసేన రావాలి. జనసేన రావాలి. జనసేన రాకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే జనసేన అంత బాగా ఈ చూస్తున్నారు కదా ఈ ధరలు అన్ని ఎలా పెరిగిపోతున్నాయి.